లిటరల్గా చెప్తున్నాను. ఈరోజు చెప్పాను నేను, మరుసటి రోజు మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్ డెసిషన్ ఆయన తీసుకున్నాడు, ఇది పెడదామని. ఆయన్ని మీరేమో పట్టించుకోలేదని అబద్ధం చెప్తున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోయినా ఉంటుంది. తొలిపోండి, మీ వల్ల తొలగిందా? మేము చేశాం. మేము ట్రిబ్యునల్లో గెలవడం వలన ఇవాళ ఆ అడ్డంకి తొలగింది. అయినా మళ్ళీ ఒరిస్సా ప్రభుత్వం స్పెషల్ పిటిషన్తో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రధానమంత్రితో మీరు మాట్లాడి ఆ స్పెషల్ పిటిషన్ డ్రాప్ చేయించండి. ఇమీడియట్గా ఒక 2,000 కోట్ల రూపాయలు వంశాలకు బడ్జెట్లో పెట్టండి. బడ్జెట్ డబ్బులు పెట్టారు మీరు, 80 కోట్లు పెట్టారు. ఎన్నిటికి? రిజర్వాయర్కి, కెనాల్ సిస్టమ్కి, బ్యారేజ్కి, ఫెల్ఫ్లో కెనాల్కి, హై లెవెల్ కెనాల్కి, అన్నిటికి కలిపి 80 కోట్లు మీరు విడుదల చేసింది. 25 కోట్లు, 20 కోట్లు. ఇదా వెనుకబడిన ప్రాంతాలకు చేయాల్సింది? ఇదా? తెలిసి తెలియనట్టు మాట్లాడకండి, చేసే వాళ్ళని అవమానించకండి, కనీసం చేయడానికి ప్రయత్నించండి, దృష్టి పెట్టండి దాని మీద. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.